లోక్సభకు బీఆర్ఎస్ సంసిద్ధమవుతోంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడిన బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం నింపి లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా చైతన్యపరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీలోపు రానుంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. లోక్సభలో సత్తా చాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారని, త్వరలోనే తుది జాబితాని రూపొందిస్తామని కేటీఆర్ చెప్పారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలతో ఇప్పటి వరకు అమలు చేయని వాటిపై ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే నిరుద్యోగ వృద్ధి, 2 లక్షల రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్ తదితర అంశాలపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించాలని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు. బీఆర్ఎస్కు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు పోటీకి అంత సుముఖంగా లేరని ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు అడుగుతున్నారు. గతంలో అవకాశాలు రాని వారితో పాటు ఇటీవల ఓటమి పాలైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల త్రిముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.